తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ అధినేత్రి సోనియమ్మ జన్మదినం సందర్భంగా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం అమరాన్నంటేలా సంబరంగా జరగగా యావత్ తెలంగాణ పులకించింది. ఆ తల్లి దీవెనలు అందుకుంది. తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ బహుజనుల పోరాట పటిమను, సాంస్కృతిక, సాంప్రదాయ, వ్యవసాయ పద్ధతులను శ్రమించే జీవనశైలిని, భావితరాలకు స్ఫూర్తిని కలిగించే ఒక చిహ్నంగా తెలంగాణ తల్లి ఉండాలని భావించి ఆమోదించినట్టు ప్రభుత్వం పేర్కొంది. ఆమోదించిన రోజైన డిసెంబర్ 9వ తేదీన ప్రతి ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవంగా నిర్వహించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, మండలాల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తగిన విధంగా అధికారిక కార్యక్రమాలు నిర్వహించాలని వెల్లడించింది. తెలంగాణ తల్లి సాంప్రదాయ స్త్రీమూర్తిగా ప్రశాంత వదనంతో, బంగారు అంచు కలిగిన ఆకుపచ్చని చీరలో, సాంప్రదాయ కట్టు బొట్టుతో, మెడకు కంట, గుండుపూసల హారం, చేతికి గాజులు, కాళ్లకు కడియాలు, మెట్టెలు, చెవులకు బుట్టకమ్మలు, ముక్కు పుడకతో మధ్య వయస్సు స్త్రీమూర్తిలా హుందాగా ఎంతో స్ఫూర్తిదాయకంగా రూపొందించినట్టు ప్రభుత్వం వివరించింది. కుడి చేతితో అభయాన్ని, ఎడమ చేతిలో సాంప్రదాయ వంటలైన వరి, జొన్న, సజ్జ, మొక్కజొన్న పంటలు ప్రాంతీయ వ్యవసాయ సంస్కృతికి చిహ్నంగా చూపించినట్టు వెల్లడించింది. తెలంగాణ తల్లి విగ్రహం జాతి అస్తిత్వానికి, ఆత్మ గౌరవానికి ప్రతీక అని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే బీఆర్ఎస్ నేతలు వెన్నులో వణుకు పుట్టేలా మరో సంచలన నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. తెలంగాణ తల్లి చిత్రాన్ని, రూపాన్ని వక్రీకరించడం, మరో కోణంలో చూపించడాన్ని నిషేధిస్తున్నట్లు తెలిపింది. తెలంగాణ తల్లి చరిత్ర రూపురేఖలను బహిరంగ ప్రదేశాల్లో గానీ, ఇతర ప్రదేశాల్లో గానీ లేదా ఆన్లైన్లో, సామాజిక మాధ్యమాల్లో మాటలు లేక చేతలతో అగౌరవపరిచిన, ధ్వంసం చేసిన, అవహేళన చేయడం, కించపరచడం వంటి చర్యలను నేరంగా పరిగణించనున్నట్టు ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఈ సందర్భంలోనే తెలంగాణ తల్లి కొత్త విగ్రహంపై అధికార ప్రతిపక్ష నేతల మధ్య మరోసారి వివాదం రాజుకుందని తెలుస్తోంది. ఈ విగ్రహం నమూనాపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అస్తిత్వాన్ని లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు, కేటీఆర్ సైతం కొత్త నమూనాపై మండిపడినట్లు తెలుస్తోంది. కొత్త విగ్రహం చేతి గుర్తు తల్లిగా విగ్రహ తయారీ జరిగిందని ఎద్దేవా చేశారు. పార్టీ రంగులు, అలంకరణలు చేతి గుర్తును ప్రమోట్ చేసేలా డిజైన్లున్నాయన్నారు. దైవత్వం ఉట్టిపడే తెలంగాణ తల్లి విగ్రహానికి చేయి గుర్తు తల్లి విగ్రహం ప్రత్యామ్నాయమా అంటూ కేటీఆర్ ఏకి పారేశారు. దీంతో ప్రభుత్వం ఇలా కించపరిచిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.